ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. మాఘపురాణము 15వ అధ్యాయము. ఆనందశర్మ తపస్సుకు మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమై, ఆనందశర్మ, నువ్వు తిరిగి మళ్ళీ నా దర్శనం కోసం ఎందుకు తపస్సు చేశావు? కారణం ఏమిటి? నీ మనసులో ఏమున్నదో చెప్పు అని అడిగారు. ఆనందశర్మ తనకు ప్రత్యక్షమైన శ్రీ లక్ష్మీనారాయణ్ణి చూసి ఆనంద పారవస్యంతో సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి మహానుభావ, నాకు కుమారుడు కలుగుతాడని వరమిచ్చావు. కలిగాడు, చాలా సంతోషం. కానీ అటువంటి అల్పాయుర్దాయం కలిగిన వాణ్ణి ఇచ్చావేమిటి? అతడు 12 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడని నారదుల వారు చెప్పి వెళ్ళారు. దానితో మా దంపతుల విచారానికి హద్దులు లేవు. ఆ దుఃఖాన్ని పోగొట్టగల సమర్థులను నీవేనని నిన్ను శరణు పొందినాను అని చెప్పుకొచ్చాడు. అప్పుడు శ్రీ లక్ష్మీపతి అతనిని చూసి, వత్సా, నీ కుమారుడికి 12 ఏండ్లు నిండగానే ఆయువు తీరడానికి కారణం చెబుతున్నాను విను. నీ భార్య పూర్వజన్మలో చేసిన పొరపాట్ల వల్లనే ఇప్పుడు నీ కుమారునికి మరణం సంభవించబోతోంది. మీరిద్దరూ మాఘమాస వ్రతం చేస్తూ గంగానదిలో స్నానం చేస్తూ యథావిధిగా చేయడానికే సిద్ధమైనారు. మాఘ పౌర్ణమి నాడు హరిహర విరించి స్వరూపుడైన శ్రీ సూర్యనారాయణ్ణి ఆరాధిస్తూ పాయసం వండి నైవేద్యం పెట్టడం మరిచిపోయింది. ఆ దోషం చేత ఆమె చేసిన వ్రతం భగ్నమైంది. ఆ కారణం చేత అల్పాయుష్కుడైన కుమారుడు జన్మించాడు. మీ దంపతులిద్దరూ నియమనిష్ఠులతో మాఘమాస వ్రతం చేయండి. నిత్యం గంగా స్నానం చేసి ఆ గంగాజలాన్ని తెచ్చి నీ కుమారుని మీద ప్రోక్షించండి. ఏ లోపాలు రాకుండా అతి శ్రద్ధాభక్తులతో మాఘమాస వ్రతం పూర్తి చేయండి. ఇందువల్ల ఆ గండం దోషం పరిహారమై మీ కుమారునికి దీర్ఘాయువు కలుగుతుంది. మాఘవ్రతం సర్వపాపహరము. దీని మహిమను బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, నేను, నారదుడు, వశిష్ఠుడు మాత్రమే ఎరుగుదురు. నేను చెప్పినట్లు నీవు మాఘవ్రతం చేసి నెల రోజులు నీ కుమారుని మీద గంగాజలం చల్లు. నీ కుమారుడికి గండదోషం పోయి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. మీకు శుభం కలుగుతుంది అంటూ అంతర్ధానం చెందాడు. ఆనందశర్మ చాలా సంతోషపడి వెంటనే ఇంటికి వచ్చి భార్యతో అన్ని విషయాలు చెప్పి మాఘమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసి, మాఘమాసం రాగానే మాఘవ్రతం చేసి శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు గంగాజలాన్ని కుమారుని మీద ప్రోక్షించారు. దానితో ఆ కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనాడు. అతనికి ఆ దంపతులు 3వ సంవత్సరంలో చూడాకర్మ అనగా పుట్టు వెంట్రుకలు తీయించుట, 7వ సంవత్సరంలో ఉపనయనం చేసి విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపించారు. విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత కుమారునికి యోగ్యురాలైన కన్యను చూసి వివాహం చేసి ఆ దంపతులు కొడుకు కోడళ్లతోనూ మనవలతోనూ చాలా కాలం సుఖంగా జీవించి చివరికి యోగశక్తితో ప్రాణాలు విడిచి వైకుంఠధామమునకు చేరుకున్నారు. అందుచేత ఓ మహాముని, మాఘమాస వ్రతం వల్ల తీరని కోరికలంటూ ఉండవని జహ్ను మహర్షికి కృష్ణమద ఋషి చెప్పారు. మాఘపురాణము 15వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు.